అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్ముడు మలయాళ స్వామి గారు. సద్గురువులందరూ కర్మజీవులను ఉద్ధరించడానికి అవతరించే కారణ జన్ములు. ఆ ఉద్ధార కార్యం ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేస్తారు. కొందరిది మీన వృత్తి, అంటే చేపలు నీరు విడిచి బయటకి రానట్లే ఈ సత్పురుషులు ఏకాంతంలో తపస్సు చేస్తూ లోక కళ్యాణకారకులవుతారు. ఇంకొందరిది మృగవృత్తి. మృగం నీటిలోనికి పోకుండా బయలులో తిరుగుతున్నట్లు కొందరు సత్పురుషులు ప్రబోధ ప్రచారాల ద్వారా అనుష్ఠాన వేదాంతాన్ని ప్రజానీకంలో వ్యాప్తి చేసి లోక కళ్యాణకారకులవుతారు. కొందరిది కూర్మ వృత్తి, అంటే మహానుభావులు జలంలోనూ స్థలం పైన ఈ రెండిటిలోనూ విహరించే కూర్మం వల్లే కొంతకాలం ఏకాంతంలో ఉంటూ కొంతకాలం ఆత్మధర్మ ప్రబోధం చేస్తూ ఉంటారు. అట్టి కూర్మ వృత్తిలో ఏకాంత కఠిన తపశ్చర్యతో ఆత్మోన్నతి పొందటంతో పాటు బ్రహ్మ విద్యా ప్రబోధ ప్రచారములతో లోక కళ్యాణం కూడా సాధించిన పుణ్య పురుషులు మహర్షి సద్గురు మలయాళ స్వామివారు. వీరిది కూర్మ వృత్తి. ఏ సత్పురుషులు ఏ విధంగా లోక కళ్యాణం చేయవలనో అది భగవంతుని యొక్క నిర్ణయం. శంకర భగవత్పాదులు పుట్టిన కేరళ దేశంలో పుట్టి బాల్యంలోనే వివేక వైరాగ్యాలు అలవరుచుకొని గురుకులకి ఇష్టమైనటువంటి జప తప ధ్యానాలు సాధించి ఆసేదు శీతాచలం పాదాచార్యగా పర్యటించి సనాతన ధర్మం సంప్రదాయం పేరుతో బ్రహ్మ విద్యా ప్రాప్తిని పరిమితం చేస్తున్న వారిని నోళ్ల మోయించి తిరుమల తిరుపతి గోగర్భ క్షేత్రంలో 12 ఏండ్లు కఠిన తపస్సు చేసి ఆత్మ సాక్షాత్కారం పొంది ఏర్పేడులో వ్యాసాశ్రమం స్థాపించి లింగ వర్ణ వివక్ష లేకుండా సన్యాస దీక్షలిచ్చి అనేకులకు ఆత్మోన్నతి మార్గం చూపించి నూర్ల కొలది తెలుగు సంస్కృతం ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రచురించి బ్రహ్మ విద్యా ప్రచారం చేసి ఆంధ్రదేశానికి ఎనలేని సేవ చేసిన వారు సద్గురు శ్రీ మలయాళ స్వామివారు. ఆంధ్రప్రదేశంలో తిరుమల తిరుపతి వలె కేరళ దేశంలో గురువాయూరు గొప్ప క్షేత్రం. గురువాయూరు సమీపాన ఎన్గండ్యూరు ప్రకృతి సంపదలకు ఆటపట్టు ఈ ఊరు ఎన్గండ్యూరు. ఆ గ్రామంలో 19వ శతాబ్దంలో కరియప్ప నొట్టియమ్మలు అనే భగవద్భక్తులు సదాచార సంపన్నులైన రైతు దంపతులు ఉండేవారు. వ్యవసాయం, వైద్యం వారి వృత్తులు. అతిథి అభ్యాగతుల సేవ, రోగుల సేవ వారి ప్రవృత్తి. సాధు సంతలను సేవించటం, భారత భాగవతములు చదవటం వారి నిత్య విధులు. ఇలవేలుపు గురువాయూరప్పను తరచుగా దర్శించి సత్సంతానం కోసం ప్రార్థించడం నొట్టియమ్మకు ఒక వ్రతం. ఆమెకు ముందుగా 2 కొడుకులు, ఒక బిడ్డ పుట్టారు. 3వ కొడుకు మన కథానాయకుడు మార్చ్ 29, 1885 సంవత్సరం పార్థివ సంవత్సర చైత్రశుద్ధ ఏకాదశి నాడు జన్మించారు. 27 నాడు ఏకాదశికి వెళ్ళి ద్వాదశి శుక్రవారం 29 నాడు చతుర్దశి ఆదివారం అయినది. శిశువుకు వేలప్ప అని నామకరణం చేశారు. ఆ శిశువు ఎలా ఉండేవారంటే స్వామివారు ఆ మెత్తని పొత్తిళ్ళలో ఉయ్యాలలో పరిచి పడుండబెడితే గిలగిల తనుకొని ఏడ్చేవారంట. తీసుకెళ్ళి నేలపై చాపేసి అక్కడ పడుకోబెడితే చక్కగా ఆడుకునేవారంట. కటిక నేలపై కన్నులు మూసి హాయిగా నిద్రపోయేవారు చిన్నప్పుడు. ఈ లక్షణాలు గమనించిన ఒక బైరాగి మునుముందు వేలప్ప సర్వసంగ పరిత్యాగి అవుతాడు అన్నారు. దైవజ్ఞులు వేలప్ప పెరిగి పెద్దవాడే దూరదేశంలో అఖండ ఖ్యాతిని ఆర్జిస్తాడు అని కూడా చెప్పారు దైవజ్ఞుడు. కన్నవారికి ఆ మాటలు ఆనందాన్ని కలిగించాయి, బాధ కలిగించాయి. శుక్లపక్ష చంద్రుని వలె పెరిగి వేలప్ప చిరుతిండి ఎరుగడు. అందరి వలె ఇతను కూడా చాలా డిఫరెంట్గా ఉండేవారు అనమాట స్వామివారు. తోటి పిల్లలతో ఏకాంతంలో ఏదో భావించుకునేవాడు. ఈ గుణాలే వేలప్ప తరువాత జీవితంలో యుక్తాహారం, వివిక్త నివాసం, బ్రహ్మచింతనం అనే నియమాలయ్యాయి. 5వ ఏట వేలప్పకు మాతృభాష మలయాళంలో అక్షరాభ్యాసం జరిగింది. వేలప్ప ఏ రోజు పాఠాలు ఆ రోజే కంఠస్థం చేసేవారు. భాగవత కాలక్షేపాలకు పోయి నిమీలిత నేత్రుడై ఆనందించేవాడు. ఏకాదశి వ్రతాలు పాటించేవారు.
పిల్లలతో కూడా తోటి వాళ్ళతో ఎప్పుడు ఆడుకునేవాళ్ళు కాదనమాట. వాళ్ళతో ఉన్నప్పుడు కూడా ఈ రామాయణ భాగవతాల గురించి చెప్తూ ఉండేవాడు. జీవకారుణ్యం తప్ప ఇంకేమీ ఎరుగరనమాట. ఒకసారి బడి నుండి ఇంటికి వెళ్తూ ఉంటే ఆ దారిలో పక్షులను అమ్ముకోవటానికే ఒకతను అరుస్తూ ఉంటాడనమాట. ఆ పంజరంలో పెట్టి అరుస్తూ ఉంటాడు. వేలప్ప గారు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మగారిని డబ్బులు అడిగి తీసుకొని ఆ పక్షులమ్మే అతనికి ఇచ్చేసి ఆ పక్షులన్నిటిని కూడా చేతిలోకి తీసుకొని చక్కగా నిమిరి వాటిని ఆకాశంలోకి వదిలేస్తారనమాట. వాళ్ళ అమ్మగారు చాలా సంతోషపడిపోయేవాళ్ళు. ఆ దయగల హృదయమే దైవ నిలయం అనే సూక్తి మౌక్తికమైనది. ఈ సూక్తి ఈనాడు వారి అధిష్టాన అక్షర అలంకారం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ వేలప్పకు నిత్య ఆచరణీయ వైదిక ఆదర్శాలయ్యాయి. వేలప్ప తోటి పిల్లలతో భజనలు చేయించి ఆనందించేవాడు. వేలప్ప గారే మలయాళ స్వామివారండి. అసలు పేరు వేలప్ప. ఇంటికి సమీపాన గల కుటీరంలో ధ్యానమగ్నుడై మైమరిచేవాడు. ఒకనాడు అలా మైమరిచి ఉన్నప్పుడు వారి యొక్క అన్న వచ్చి వెనక నుండి అలా కొడతారనమాట. కొట్టేసి అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట. ధ్యానంలో ఉన్న వీరిని కొడితే వెళ్ళిపోతూ ఉంటే ఆ కుటీర ద్వారానికి అడ్డంగా ఒక తెల్లని మహానంది కనపడుతుంది. అతడికి భయమేసి వెళ్ళి వారి తల్లిగారికి చెప్తారనమాట. తండ్రి వేలప్పను ఇంగ్లీష్ చదువులకే ప్రోత్సహించారు. కానీ వేలప్ప గారు మాత్రం సంస్కృతం నేర్చుకోవడానికి వెళ్ళారనమాట, ఇంగ్లీష్ వద్దని. తిరువనంతపురానికి 20 మైళ్ళ దూరాన వరకల గ్రామ సమీపాన ఒక శివగిరి అనే గురుకులం ఉన్నదనమాట. మహాతపస్వి, కేరళీయ సామాజిక విప్లవకారుడు, అస్పృశ్యత జాడ్యాన్ని గాంధీ మహాత్ముని కంటే ముందే మానిపించడానికి ప్రయత్నించిన మహాపురుషుడు శ్రీ నారాయణ గురుదేవులు అనమాట. ఈ నారాయణ గారి గురుకులమే శివగిరి. శ్రీ నారాయణ గురుదేవులు స్థాపించిన ఆ కేంద్రం ఒక పుణ్యక్షేత్రం. ఆయన ఒకే కులం, ఒకే మతం, ఒకే దైవం అనే సందేశాన్ని చాటిన పుణ్యపురుషుడు. ఎవరు? నారాయణ గారు. ఎక్కడున్నది వారిది గురుకులం? శివగిరి అనే గురుకులం ఉన్నది. ఎక్కడ? తిరువనంతపురానికి 20 మైళ్ళ దూరాన. ఒకే మతం, ఒకే కులం, ఒకే దైవం అనే సందేశాన్ని చాటిన పుణ్యపురుషుడు నారాయణ గారు. శ్రీ రామకృష్ణ పరమహంసకు వివేకానందుడు ఎలానో నారాయణ గురుదేవులకు శివలింగ గురుస్వామి అలా అనమాట. ఆయన ఎనుగండ్యూరుకు 10 మైళ్ళ దూరాన పెరిగొండ్కర అనే గ్రామంలో జాతి భేదాలు పాటించక సంస్కృతం, ఆధ్యాత్మ విద్య ప్రచారం చేస్తూ ఉండేవారు శివలింగ స్వామివారు. ఆయన గురుకులంలో వేలప్ప చేరి సంస్కృతం నేర్చుకుంటూ గురుసేవ, దైవసేవ, వెళ్ళేవారి సేవ చేస్తూ గురువులకు ప్రేమపాత్రుడయ్యాడు. వేలప్పను అందరూ భక్తన్ అని పిలిచేవారు. గురువుల ఆదేశం ప్రకారం పంచశుద్ధులు, పంచ నియమాలు వేలప్ప సక్రమంగా పాటించేవాడు. వేలప్ప సాధనకు సంతోషించిన శివలింగ గురుడు ఒక శుభముహూర్తాన భక్తనుకు మంత్రోపదేశం చేసి అష్టాంగ యోగ విధులు, ధ్యాన స్థితిలోని అనుభవాలు, యోగ రహస్యాలు, ప్రణవానుసంధానం విశదీకరించారు. కొలది కాలంలోనే వేలప్పకు యమ నియమాలు అలవడ్డాయి. పతంజలి యోగ దర్శన రహస్యాలు కరతలామకమయ్యాయి. అయినా కూడా వేలప్పకు యోగ మార్గం కంటే భక్తి, జ్ఞాన మార్గాలే ఎక్కువ ఇష్టం. మూర్తి పూజా విధానంతో పాటు మానసిక పూజా విధానాన్ని వేలప్ప అనుష్ఠించాడు. ఆయనకు భగవద్గీత నిత్య పారాయణ గ్రంథం, పతంజలి యోగ దర్శనం, దశోపనిషత్తులు కంఠస్థం అన్నమాట. యోగ వాసిష్టం, శంకరుల ఆత్మబోధ, వివేక చూడామణి, మన్వాది స్మృతులు, విహార భూములు, ఇవన్నీ కూడా అతని యొక్క విహార భూములు అన్నమాట. బుద్ధుడు, క్రీస్తు, మహమ్మదు, ఈ ప్రవక్తలందరి యొక్క సిద్ధాంతాలన్నీ కూడా బాగా ఆకలింపు చేసుకున్నారు. సమకాలీన వివేకానందుల ప్రబోధలు మనస్సుకెక్కినవి. నవీన యుగంలో ఆధ్యాత్మిక విప్లవానికి, సాంఘిక జాగృతికి మూల స్తోత్రమైన శ్రీ నారాయణ గురుదేవుల ప్రభావం ఆయనపై అతి వేలంగా పడింది. తీవ్ర జిజ్ఞాసువైన వేలప్ప తన ఆధ్యాత్మిక అనుభూతులు గురుదేవులు శివలింగ గురుస్వామికి నివేదించి సంశయాలు తీర్చుకునేవారు. గురువు అతనికి ప్రజ్ఞానం, బ్రహ్మేత్యాది మహావాక్యాలు బోధించారు. కొన్ని సంవత్సరాలు వేలప్ప తీవ్ర సాధనతో అత్యుత్తమ స్థితికి చేరగానే గురుస్వామి ఆయనను నారాయణ గురువులను దర్శించరమ్మన్నారు. వేలప్ప వరకలకు పోయి పరమ గురువులకు సాగిలపడ్డాడు. త్రికాలజ్ఞులైన నారాయణ గురుదేవులు అచిర కాలంలోనే బ్రహ్మానుభవం కలుగుతుంది అని దీవించారు.
వేలప్ప కొంతకాలం పరమ గురువులను సేవించి తిరిగి వచ్చి గురుస్వామికి తన అనుభవాలు నివేదించారు. ఎవరు గురుస్వామి? శివగిరి గారు, శివలింగ గురుస్వామి గారు. ఇంతలో ఎన్గండ్యూరులో కన్నతల్లి నొట్టియమ్మ జబ్బుపడిన వార్త వచ్చింది. తల్లి సేవకై గురువుల అనుమతి కోరిన వేలప్పకు బ్రహ్మచర్యం, అహింస, సత్యం, అపరిగ్రహం ప్రయత్నపూర్వకంగా రక్షించవలనని, అంటే సమస్త జీవుల ఎడ సమత్వం భజిస్తే భగవద్ అనుగ్రహం కలుగుతుంది అనే దానిని వారు తల్లికే కాదు అందరి ఎడల సమస్త భావం కలిగి ఉండాలి అని చెప్తున్నారు. వాళ్ళ అమ్మగారికి బాగోకపోయేసరికల్లా అక్కడ నుండి వేలప్ప గారు ఎన్గండ్యూరుకి వచ్చేసి తల్లిగారికి పరిచర్యలు చేస్తారు. నొట్టియమ్మ గారు తేరుకుంటారు, ఇబ్బంది ఏం లేదు, బయటకు వచ్చేస్తారు. కానీ వేలప్ప అన్నలిద్దరికి కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఇతనికి కూడా పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇరుగు పొరుగు వారందరూ సలహా ఇస్తే వాళ్ళ అమ్మగారు చెప్తారు పెళ్లి సంబంధాలు చూస్తా అంటే అతను ఒప్పుకోరు అనమాట. ఒప్పుకోక నేను చేసుకోను అని చెప్పేసి, నాకు అన్నిటికంటే ధ్యానం చాలా ఇష్టమైనది అని చెప్పేసి, అప్పటికి వారి వయసు 20 సంవత్సరాలు కూడా నిండలేదంట. అంతర్వాణి ప్రబోధంతో ఒక రాత్రి తల్లిదండ్రులకు జాబు వ్రాసి తన కుటీరంలో పెట్టి వేలప్ప ఎవరికి చెప్పకుండా తీర్థయాత్రలకు బయలుదేరారు. ఒక లెటర్ రాస్తారు. ఆ లెటర్లో ఏముంటుంది? నా కోసం ఎవరు బాధపడద్దు, నేను వెతికినా కూడా దొరకను, ఇంటి వద్ద అతిథులకి ఎంతకాలం అన్నపానాలు సమకూరిస్తే అంతకాలం సర్వేశ్వరుడు తనకు ఏ కొరత రానియడని ఆ జాబులోని సారాంశం. తెల్లవారుజామున ఆ జాబుని లెటర్ని చూస్తారు తల్లిదండ్రులు, తోబుట్టువులు అందరూ చూసి చాలా బాధపడిపోతారు. సరే అని చెప్పేసి ఇక వేలప్పకి ఎటువంటి ఆపదలు రాకూడదు అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి కోరుకుంటారు. వేలప్ప భారతదేశంలోని సమస్త పుణ్యస్థలాలు దర్శించడానికి కాలినడకన బయలుదేరినాడు. ఆయన జోలలో ఏముండేది? భగవద్గీత, కఠోపనిషత్తులు, పాతంజలి యోగ దర్శనం, జపమాల, విభూతి, వ్రాసుకోవడానికి కాగితాలు, పెన్సిలు, ఒక చిన్న పాత్ర, ఇంతకు మించి ఆ జోలలో ఏముండే కావన్నమాట. ఇవి ఆ జోలలో ఉండేవి. దినానికి 20 మైళ్ళ చొప్పున నడుస్తూ ఒక్క పూట లభించిన భిక్షాన్నం తింటూ వేలప్ప ముందుగా ఎక్కడికి చేరుకున్నారు? కర్ణాటక దేశంలో ఉడిపి, సుబ్రహ్మణ్యం, ధర్మస్థలం, గోకర్ణంలో దర్శించి పండరికి పోతూ తీవ్రంగా జ్వరం వచ్చేస్తుంది. రక్త విరోచనాల మూలంగా వారు వారం రోజులు ఒక సత్రంలో పడి ఉంటారు. తోటి వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళమని చెప్పినా కూడా ఇంటి వైపు మనసు పోనీయకుండా ఉంటారు. ఒక రోజల్లా అలా ఆరోగ్యం బాగోపోయినా ఒక రోజల్లా భగవద్ధ్యానం చేస్తారనమాట. ఆ భగవద్ధ్యానంలో కలలో ఒక యోగి వచ్చి అతనికి ఒక ట్యాబ్లెట్ వేస్తారు వారికి. ఇంకెప్పుడు నీకు అనారోగ్యం దరిచేరదు అని చెప్తారు. ఇంకా అప్పటి నుండి కూడా వారికి ఎప్పుడూ ఆరోగ్యం బాగుంటుంది. ఇంకా తర్వాత తగ్గిపోయిన తర్వాత వేలప్ప గారు పండరీపురం దర్శించి నర్మదా తీరంలో ఓంకారేశ్వరుణ్ణి, దత్తాత్రేయుల తపోభూమి అయినటువంటి గిర్నారు, సుధామపురి, ద్వారకా దర్శించి పంజాబ్లో నానక్ పంథీయులను, ఆత్మారామనాథ్, మత్స్యేంద్రనాథ్ సంప్రదాయం వారిని కలిసి కాశ్మీరం చుట్టారు. మధుర, బృందావనాలకు వస్తూ ఉండగా త్రోవలో ఒక నది దాటవలసి వచ్చింది. చేతిలో చిల్లి గవ్వలేనందున నావికులు అతన్ని ఎక్కించుకోరనమాట పడవ. సరే అని భగవంతునికి ఆ నదీమాతకి నమస్కరించి ఆ నదిలో దూకేసి అతి కష్టం మీద అవతల ఒడ్డుకు చేరుకున్నారు. మధుర, బృందావనాలు దర్శించి కురుక్షేత్రంలో గీతాపారాయణం ముగించి హరిద్వారం బయలుదేరి ఆర్య సమాజికుల గురుకులాలు చూసి ఆ సమాజం వారి కార్యక్రమాలు శ్రద్ధగా పరీక్షించి హరిద్వారంలో 4 రోజులు ఉండి వివిధ మఠాల్లోని సాధు సంతులను దర్శించారు. అప్పుడే తాము కూడా ఒక ఆశ్రమం స్థాపించాలి అనే ఒక సంకల్పం చేసుకుని హృషికేశంలో స్వర్గాశ్రమం, కాళికంబలీవాలా అనే సత్రాలు దర్శించారంట. హృషికేశ్లో ఆయనకు అక్కడే సమాధి స్థితి కలిగింది. బదరికాశ్రమంలో తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేసి వారితో పాటు సమస్త ప్రాణికోటికి బ్రహ్మతర్పణం చేశాడు. నైమిషారణ్యలో 3 రోజులుండి అయోధ్యలో 10 రోజుల్లో రామతారక మంత్రం 1,00,000 జపం చేశారంట. ప్రయాగలో త్రివేణి జలం తీసుకుని కాశీలో అక్షర లక్షలు శివమంత్రం జపించి చాతుర్మ్యాసం పూర్తి చేసి గయలో బ్రహ్మతర్పణా విధులు ముగించి బుద్ధగయలో 3 రోజులు ఉండి ధ్యానస్థితుడై శ్రీకృష్ణ చైతన్యుల జన్మదేశం నవద్వీపం భజన గోష్ఠుల్లో పాల్గొని కలకత్తా, పూరి, జగన్నాథుల మీదుగా సింహాచలం, భద్రాచలం చుట్టి శ్రీశైలం గుహలో ఒక పక్షం తపస్సు చేసి తిరుపతి దర్శించి తిరుమల చేరారు.
అక్కడ స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసి వెంకటరమణుణ్ణి దర్శించి పాపనాశనము ఆకాశగంగులు సేవించి గోగర్భ క్షేత్రం చేరారు. ప్రతి చోటుకి వెళ్ళడం, సాధువులందరినీ కూడా అతిథి అభ్యాగతులతో సేవించడం, జపాలు చేయడం, మళ్ళీ వేరొక ప్రాంతానికి వెళ్ళడం, ఇంకా ఇలానే మొత్తం అందరినీ ఉద్ధరిస్తూ తాను ఉద్ధరింపబడుతూ లోక కళ్యాణార్థం కోసం ఏం చేయాలో చూస్తూ గురువులను సంప్రదిస్తూ ఉండేవారు. ఇక్కడికి వచ్చారు, గోగర్భ క్షేత్రానికి వెళ్ళాడు ఆకాశగంగలను సేవించి. అక్కడ వేలప్పకు అనిర్వచనీయ ఆనందం కలిగింది. అదే తన తపోభూమిగా నిర్ణయించుకొని దక్షిణ దిశగా పయనించి అరుణాచలం, కంచి, చిదంబరాల్లో అక్షర లక్షల శివమంత్రం జపించి శ్రీరంగనాథుణ్ణి సేవించి పళనిలో సుబ్రహ్మణ్య స్వామికి త్రివేణి జలం అభిషేకించి మధుర మీదుగా రామేశ్వరం చేరి రామలింగేశ్వరునికి త్రివేణి జలాలతో అభిషేకించి సేతువులో శ్రీరాముణ్ణి ధ్యానించి కన్యాకుమారిలో 34 రోజులుండి మరలా వరకల చేరి పరమాచార్యులు నారాయణ గురుదేవుల దీవెనలు పొంది నారాయణ ఆశ్రమం చేరి శివలింగ గురువుల పాదాలపై వ్రాలాడు. ఇన్ని ఊళ్ళు తిరిగారు. మళ్ళీ గురువుని కలిసి చివరికి మళ్ళీ గురువు దగ్గరికి వచ్చారు. గురు శిష్యుల అసమాగమం వర్ణనాతీతం. తీర్థయాత్ర విశేషాలు గురువుకు నివేదించి గురువుల అనుమతితో స్వగృహం చేరారు. అప్పటికే తండ్రి కరియప్ప గతించారు. వేలప్ప తల్లి పాదాలు కన్నీటితో కడిగి తల్లిని తోబుట్టువులను ఊరడించారు. కొన్ని రోజులు గురువుల చింత, కొన్ని రోజులు తల్లి వద్ద గడిపారు. అప్పటికి వేలప్ప వయసు 29 ఏండ్లు. ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పక బయలుదేరి కుర్తాలం, తిరువల్లూరు, ఘటికాచలం, తిరుత్తని, శ్రీకాళహస్తి, తిరుచానీరులు దర్శించి 1913 డిసెంబర్ 3వ వారంలో తిరుమలపై గోగర్భ క్షేత్రం ప్రవేశించారు. స్వరాజ్యోద్యమం తీవ్రంగా వ్యాపిస్తున్న రోజులవి. స్వరాజ్యంతో పాటు స్వరాజ్యం అంటే ఆత్మరాజ్యం వస్తేనే శ్రేయస్సు కలుగుతుందని, అందుకే సాధు సంతులు భక్తులు కృషి చేయాలి అని వేలప్ప అభిప్రాయపడ్డారు. స్వరాజ్యంతో పాటు స్వరాజ్యం కూడా రావాలి అంటున్నారు. అయితే దీనికి మన సమాజంలో చాలా ఆటంకాలున్నాయి. గుణకర్మలను బట్టి ఏర్పడిన వర్ణాలకు ప్రాధాన్యం పోయి కుల గోత్రాలకు ప్రాముఖ్యం వచ్చి 80% ప్రజలు లౌకిక అలౌకిక విద్యాశూన్యులుగా ఉన్నారు. కొందరు స్వార్థపరులు స్త్రీ శూద్రాదులకు పంచములకు ఆత్మవిద్య అధికారం లేనట్లు కల్పనలు చేసినందున భారతీయులు పరతంత్రులయ్యారని వేలప్ప గ్రహించి ముందుగా తాము తరించి ఇతరులను తరింప చేయవలెనని తీర్మానించుకున్నారు. ప్రారంభానికి ముందు తపస్సు ప్రారంభించే ముందు భగవంతుని ఈ విధంగా ప్రార్థించారు. ఓ దయాలు, అతీత వైరాగ్యం, అఖండ బోధం, ఉత్తమ సమాధినిష్ట, సర్వభూత సమబుద్ధి నాకు ఎప్పుడూ సిద్ధిస్తుందయ్యా అని స్వామివారిని అడిగి ప్రార్థించారన్నమాట. ఇందులో పేర్కొన్న కోరికలు వేలప్ప జీవిత లక్ష్యాలు. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించి గోగర్భం పాండవ గుహలో ధ్యానమగ్నులు కావటం, తిరుమల గ్రామంలో భిక్షించి ఒక్క పూట తినటం వేలప్ప దినచర్యలు. ప్రతిరోజు కూడా ధ్యానం చేయడం, భిక్షాటనం చేయడం, తినడం ఇంకా రెండే. కొన్ని రోజుల తర్వాత భిక్షించడం కూడా మానివేసి గోగర్భ తీరంలో యాత్రికులు పితృదేవతలకు సమర్పించే పిండాలుంటాయి కదా, ఆ పచ్చి పిండిని తినేవారు. వేలప్ప గోగర్భం చేరిన కొలది రోజులకే కన్నతల్లి నొట్టియమ్మ పరమపదించినది. ఈ తొలి రోజుల్లోనే వేలప్ప మలయాళ దేశం వాడిని గుర్తించిన తీర్థికులు ఆయనను మలయాళ స్వామి అని పిలవడం ప్రారంభించారన్నమాట. ఏ శుభముహూర్తాన ఈ పేరు ఎవరు మొదలుపెట్టారో కానీ వేలప్పకు మలయాళ స్వామి అనేది స్థిరనామమైనది. స్వామి గోగర్భంలో తపస్సుతో పాటు ఆత్మపూజా విధానం అవలంబించి అహింస, ఇంద్రియ నిగ్రహం, భూతదయ, సహనం, శాంతి, తపము, ధ్యానము, సత్యం అనే అష్టపుష్పాలతో ఆత్మపూజ చేసేవారు. మలయాళ స్వామి ధ్యాననిష్టలో ధ్యానం చేస్తున్నప్పుడు జ్యోతి దర్శనం, దశవిధ నాద శ్రవణం, అద్భుత దృశ్యాల ప్రత్యక్షీకరణం వంటి దశలను దాటేశారన్నమాట. వారికి భగవంతుడి యొక్క కరుణ దండిగా అనుభవం అయినది. వెంకటేశ్వర స్వామికి పుష్ప కైంకర్యం చేసే మైసూరు తిరువెంకటాచార్యులు మలయాళ స్వామికి నిత్యం ఒకసారి ప్రసాదం ఇచ్చేవాడు. ఒకసారి గోగర్భంలో నీళ్లు నిండుగా పారటం చేత మలయాళ స్వామి 3 రోజులు బయటకి పోక ఉపవాసం ఉన్నారు.
దేవాలయం షరాబు నైనేని సుబ్బరాయ శెట్టికి వెంకటేశ్వర స్వామి కలలో ప్రత్యక్షమై ఆదేశమిస్తే ఆయన ప్రసాదం తీసుకొని పెద్ద వెదురుగడకు కట్టి ఆవలి ఒడ్డునున్నటువంటి మలయాళ స్వామికి అందించారు. స్వామివారి పలానా వ్యక్తికి కలలో కనిపించి వెళ్ళి భోజనం ఇమ్మంటే వస్తాడనమాట అతను. ప్రసాదం తీసుకొని స్వామివారికి అందిస్తాడు. తిరుమల తిరుపతి మహంతు తమ్ముడు రామలఖన్ దాస్కు భగవద్ ఆదేశమైతే ఆయన మలయాళ స్వామికి మహంతు మఠంలో భోజనం ఏర్పాట్లు చేశారు. ఇంకొకతనికి తీవ్ర ధ్యాన నిమగ్నులైన స్వామి ఒకనాడు ఆలస్యంగా ఆ మఠానికి పోతే వంటవాళ్ళు అప్రీతికరంగా ప్రవర్తించారు. అది గమనించిన మన స్వామివారు తానున్న చోటికే భగవంతుడు ఆహారం పంపితే తింటానని, లేకపోతే ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేశారనమాట. ఆనాడు తిరుపతి నుండి దంపతులెవరో వచ్చి స్వామికి భిక్ష చేసి వెళ్ళారు. స్వామి తపోదీక్ష మహానుభావత్వం క్రమంగా వ్యాపించటంతో తిరుమల వాసుల్లో తైర్తిక్కుల్లో ఎవరో ఒకరు ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు రావడం, భిక్ష చేయడం, స్వామివారికి ఇవ్వడం ఇలానే జరుగుతూ ఉండేది. ఎందుకంటే ఒకసారి వంట వాళ్ళు అవమానిస్తారు, అప్పటి నుండి వెళ్ళను అని అనుకుంటారు, స్వామి పంపించాలి అనుకుంటారు కాబట్టి ఇలా పంపిస్తూ ఉంటారు. అయితే ఒకరోజు అనుకుంటారు నేను దాక్కుంటాను, దూరంగా వెళ్ళి అక్కడికి ఎలా ఇస్తారో చూద్దామని చెప్పేసి అడవిలోకి వెళ్ళి కూర్చుంటారనమాట. అడవిలో కూడా ఒకళ్ళు పలానా మీరేనా మలయాళ స్వామివారని అడిగి మరి వారికి ఎవరో కూడా తెలియదు, కనీసం అడిగి నేనే అని చెప్తే ఆ భిక్ష ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట. ఇలా స్వామివారి యొక్క గొప్పతనము, ఇలా భోజనం అందరికీ అందడం, అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసారుగా స్వామివారి కీర్తి అంతటికీ కూడా పాకుతుంది. వారి దర్శనానికి, ఆధ్యాత్మిక విషయాలు వినడానికి వచ్చే వారి సంఖ్య చాలామంది పెరిగిపోతూ ఉంటారు. స్వామి వచ్చిరాని తెలుగులో సంస్కృత శ్లోకాలను కూడా ఉపన్యసించేవారు. భక్తులు స్వామి కోసం ఒక కుటీరం నిర్మించారు. స్వామి ప్రజ్ఞానం బ్రహ్మేత్యాది 4 మహావాక్యాలు అనుభవంలోనికి తెచ్చుకుంటూ పంచాక్షరి, అష్టాక్షరి, రామతారక మంత్రాలు జపించేవారు. వారు గోగర్భంలో కాక తుంబురు తీర్థం, సనక సనందన తీర్థం, కుమారధార తీర్థం, రామకృష్ణ తీర్థం, శ్రీ వైకుంఠ తీర్థాలలో తపస్సు చేశారు. తుంబురు నారదులు తన మునర్చిన తుంబురు తీర్థం తరిగొండ వెంకమ్మకు యోగసిద్ధి, భగవత్ సాక్షాత్కారం జరిగిన ప్రదేశం వెంకమ్మ గారికి. వేసవిలో మలయాళ స్వామి తరిగొండ వెంకమ్మ తపస్సు చేసిన గుహదాపున పాక వేసుకొని 2 మాసాలు తపస్సు చేశారు. అప్పుడు ఒకరోజు స్వామికి ఎదురుగా ఒక పెద్ద పులి వచ్చి వస్తుంది అక్కడికి. పులి రూపంలో ప్రత్యక్షమైన పరమాత్మను స్వామి ప్రార్థిస్తే ఆ పులి స్వామివారి వైపు కొంతసేపు చూస్తుంది, కానీ ఏమీ అనకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒకసారి స్వామి పొదచాటున నిశ్చల సమాధిలో ఉండగా వేటగాడు అది జంతువు అనుకొని భావిస్తాడనమాట. భావించి తుపాకీ తీసి 2 సార్లు పేలిస్తే అది పేలదనమాట. ఇంకా 3వసారి పేలుద్దామని చెప్పి తుపాకీ తీయగానే స్వామివారి ధ్యానంలో నుండి బయటకు వచ్చేస్తారనమాట. లేచి నడుచుకుంటూ వస్తే ఆ వేటగాడు చూసి క్షమాపణ చెప్పి కోరుకొని వెళ్ళిపోతాడు. ఒకనాడు తుంబురు తీర్థంలో తరిగొండ వెంకమ్మ మహానుభావతను స్మరిస్తూ ధ్యాన నిముగ్లైన స్వామికి ఆమె సాక్షాత్కరించి దీవించి వెళ్ళిపోయింది వెంకమ్మ గారు. ఇంకొకసారి చిరుతపులి వచ్చి స్వామికి హాని చేయకుండా వెళ్ళింది. త్రికరణ శుద్ధిగా అహింసావ్రతం పాటించేవారి ముందు క్రూర మృగాలు తమ సహజ వైరం మరచిపోతాయి. ఒకసారి సనక సనందన తీర్థంలో స్వామి తపస్సు చేస్తూ ఉండగా రేచు కుక్కల గుంపు ఒక కనెత్తిని దాని పిల్లలను తరుముకుని కరుస్తూ ఉంటాయి. ఆ 2 అరుస్తూ కూడా స్వామి వద్దకు వచ్చి నిల్చున్నాయి. స్వామిని చూసి రేచు కుక్కలు తిరిగి వెళ్ళిపోతాయి. అహింసా ప్రతిష్టాయం తత్సన్నిధో వైరత్యాగ అనే పతంజలి యోగ సూత్రం స్వామి అనుభవంలోకి వచ్చింది. అనుదినం ఎవరో ఒకరు భిక్ష చేస్తుంటే తమను తామే పరీక్షించుకోదలుచుకున్నారు స్వామివారు. ఎవరికి చెప్పకుండా సనక సనందన తీర్థం నుండి తుంబురు తీర్థానికి వెళ్ళిపోయారు. కొందరు కొత్త భక్తులు స్వామికి భిక్ష చేయడానికి సనక సనందన తీర్థం బయలుదేరి త్రోవ తప్పి తుంబురు తీర్థం చేరి స్వామివారిని జాడ అడిగి వారే మలయాళ స్వామి అని తెలిసి భిక్ష చేసి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ సంపూర్ణ శరణాగతి చేసిన వారి యోగక్షేమాలు భగవంతుడే చూసుకుంటాడు అని చెప్పేసి మనకు చెప్తున్నారు. గీతలో కూడా ఉంటుంది. మలయాళ స్వామి సనక సనందన తీర్థంలో తపస్సు చేస్తూ ఉండగా ఒక జిజ్ఞాసువు స్వామిని ఎందుకోసం తపస్సు చేస్తున్నారని అడిగాడు. స్వామి తాము ఈశ్వర సాక్షాత్కారం కోసం కానీ ఇతర కామ్యముల కోసం కానీ తపస్సు చేయటం లేదు, భగవంతుని నిరంతర దర్శనం కోసం, ఇతరులకు భగవత్ ప్రాప్తికి అడ్డుపడే ప్రతిబంధాలు తొలగటం కోసం
ఇతరులకు భగవత్ ప్రాప్తికి అడ్డుపడే ప్రతిబంధాలు తొలగటం కోసం అందరూ సత్య జ్ఞానానంద నిత్య పూర్ణమూర్తులు అవ్వాలని తెలపటం కోసం, మానవులకు లోకోద్ధార ప్రవృత్తి కలిగించటం కోసం తమకు పునర్జన్మలు ప్రసాదించవలెనని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ తపస్సు చేస్తున్నానని సమాధానం చెప్పారు. ఇంతటి ఉదార శైలు గల తాపసులు ప్రపంచంలో అరుదు కదా. స్వామి ప్రణవోపాసన కూడా చేసేవారు. స్వామికి తిరుమల వీధుల్లో బిచ్చమెత్తే పిల్లలు కనబడితే దేవాలయ అధికారులకు సంప్రదించి వారి కోసం 1000 కాళ్ళ మంటపంలో పాఠశాల పెట్టి భోజనం కోసం భగవత్ ప్రసాదం ఏర్పాట్లు చేశారు. గోగర్భ క్షేత్రంలో తామే నిరుపేద బాలురకు సంస్కృతం బోధించేవారు. స్వామి గోగర్భం చేరిన 2 ఏండ్లకు నారాయణవనం నివాసి రంగస్థల నటుడు గాయకుడు వెంకటస్వామికి గొంతు రోగం వచ్చి తన వృత్తి మానుకున్నాడు. స్వామి మంత్ర విభూతితో ఆయన కంఠం ఎప్పటివట్లే అయినది, అంటే తగ్గిపోయింది. వెంకటస్వామి ఆశీస్సులతో నాటక సంఘం స్థాపించి ఊరూరు తిరుగుతూ భక్తి వేదాంత కీర్తనలు పాడుతూ స్వామి ఆశయాలు ప్రచారం చేస్తూ కోటంబేడులో స్థిరపడ్డాడు. కోటెంబేడులో కలరా వ్యాధి వ్యాపిస్తే స్వామి అక్కడికి పోయి తమ తపశ్శక్తితో తగ్గించారు. 6 మాసాల తరువాత ఆ గ్రామంలో పిల్లి సరుకు అనే పశువుల వ్యాధిని కూడా స్వామి అరికట్టారు. ఆ గ్రామ ప్రజలు 1916లో స్వామికి ఒక ఆశ్రమం నిర్మించి 3 ఎకరాల మాన్యం సమర్పించారు. స్వామి వెంకటస్వామిని అక్కడి గుడి పూజారిగా నియమించారు. వెంకటస్వామి కొలది కాలంలో నిర్వికల్ప సమాధి స్థితి పొందే ఎత్తుకెదిగిపోయాడు. స్వామి ఆయనకు సన్యాస దీక్ష పరమేశ్వరానందగిరి అనే దీక్షానామం ప్రసాదించారు. పరదేశయ్య అనే మరో భక్తుడు అన్నపూర్ణ స్వామిగా దీక్షితుడైనాడు. 1922 కోటంబేడు ఆశ్రమం మఠంగా అభివృద్ధి పొందింది. స్వామి గోగర్భ క్షేత్రంలో ఉంటున్నప్పుడు కొందరు స్వార్థపరులు సమాజానికి చేస్తున్న అన్యాయాన్ని గుర్తించి వారి వాదనలను ఖండిస్తూ స్వామి శుష్క వేదాంత తమోభాస్కరం అనే గొప్ప వేదాంత గ్రంథం రచించారు. ఆ గ్రంథం ద్వారా సంఘంలోని ఉచ్చ నీచ భేదభావాలు, బ్రహ్మజ్ఞానం కొందరికి మాత్రమే సాధ్యం అనే భ్రమలు తొలగిపోయాయి. ఆ కాలంలోనే స్వామి శ్రీ వెంకటేశాది పూజారత్నమాల, ధ్యానామృతం, యథార్థ భారతి, లోకోద్ధారకం వంటి అమూల్య గ్రంథాలు రచించారు. ఈ విధంగా ధర్మ ప్రబోధం, గ్రంథ రచన, శిష్య సంశయ నివారణం, తపోధ్యాన నిష్టలో 9 ఏండ్లు గడిచినా మలయాళ స్వామి వారికి ఆత్మ సాక్షాత్కారం కలుగలేదు. ఆయనకు నిర్వేదం కలిగి ఆత్మ సాక్షాత్కారం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రతినబూని నిద్రాహారాలు మాని ధ్యానమగ్నులయ్యారు. ఒకనాటి అర్ధరాత్రి పూర్ణ దైవభావంతో 12 ఏండ్లు తపస్సు చేస్తే ఆత్మసాక్షాత్కారం కలుగుతుందని అంతర్వాణి వినిపించింది. స్వామి మరి 3 ఏండ్లు అఖండ తపస్సు చేశారు. గురువు ప్రబోధించిన ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యార్థంతో నిలకడ కుదిరి నిశ్శేష శోక శాంతి నిరతిశయానంద ప్రాప్తి కలిగాయి. స్వామికి అప్పుడు కలిగిన అనుభవం వర్ణనాతీతం. అప్పటికి స్వామి 40 ఏండ్లు గడిచాయి. 40 ఏళ్ల వయసు వారయ్యారు. స్వామి ప్రముఖ శిష్యుడు పరమేశ్వరానందగిరి స్వామి చిత్తూరు సమీపాన శివగిరి ఆశ్రమం, అన్నపూర్ణ స్వామి బందర్ సమీపాన ఉల్లంగిపాలెంలో అన్నపూర్ణ స్వామి మఠం స్థాపించి స్వామివారి యొక్క ఆశయాలన్నిటినీ కూడా వీరిద్దరూ ప్రచారం చేస్తూ ఉన్నారు. స్వామిని సేవించిన వారిలో మెంతి వెంకట్రాయుడు, మెంతి సుబ్బయ్య, ఉదయగిరి రామయ్య, వెంకటప్ప స్వామి, కారుణ్యానంద స్వామి, రాజమండ్రి సాధుమాత, యోగిని రమణమ్మ, శేషమ్మ, మంగమ్మ ముఖ్యులు. ఈ విధంగా ఆంధ్రదేశమంతటా స్వామికి 100ల సంఖ్యలో శిష్యులయ్యారు. ఆత్మరాజ్యాధిపతులైన తర్వాత మలయాళ స్వామి తిరుమలపై చాలా కాలం ఉండలేదు. స్వామికి శిష్యులు భక్తులు అధిక సంఖ్యలో పెరగటం చేత గోగర్భంలో భజనలు సంతర్పణలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే సనాతనులు స్వామిని తిరుమల నుండి పంపివేయడం శ్రేయస్కరం అని అనుకున్నారు. తాము స్థాపించదలచిన జాతి మత లింగ విచక్షణ లేని ఆశ్రమానికి తిరుమల అనువైనది కాదు అని అనుకొని నాటి రోజుల్లో పంచములకు అక్కడ ప్రవేశం లేనందున తిరుమల విడిచిపోవటం భగవద్ ఇచ్ఛ అనుకొని మలయాళ స్వామి తిరుమల విడిచి ఏర్పేడు చెంత కాశీ బుగ్గ తీర్థ ప్రదేశం చేరారు. స్వామి గోగర్భంలో 12 సంవత్సరాలు 5 నెలలు 13 రోజులు ఉన్నారు. గోగర్భంలో
ఏర్పేడు భక్తులు స్వామికి నివాసానికి ఒక కుటీరం, ధ్యాననిష్ట కోసం నిష్ఠాశ్రమం పేరుతో మరొక పూరి పాక నిర్మించారు. 1926లో శ్రీకాళహస్తి పాలకులు కుమార వెంకటలింగమ నాయన్ గారు విశాలమైన స్థలం ఇచ్చారు. ఆ స్థలంలోని ఈనాటి వ్యాసాశ్రమం, గురుకులం, గోశాల, ఛాత్రావాసం, మఠం అధిష్టాన భవనాలు వారు వచ్చిన స్థలంలోనే ఎన్ని కూడా వచ్చాయి అని చెప్తున్నారు. కాలక్రమాన చుట్టూ ఉన్న గ్రామాలు, భూములు కొని ఆశ్రమ వ్యవసాయ క్షేత్రాలుగా మార్చుకున్నారు. వ్యాస ఆశ్రమంలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా స్వామి కాశీబుగ్గ శక్తి పూజల్లో జంతుబలి మానిపించేశారు. ఇప్పటికి కూడా ఉంది జంతుబలి గ్రామ దేవతలన్నీ. చుట్టుపక్కల ప్రజల చేత మాంసాహారాలు మానిపించారు. తమకు లభించిన సిద్ధులతో గ్రహ బాధితులకు, సంతానహీనులకు, నిరుద్యోగులకు, అశాంతులకు కోరికలు తెచ్చి ఊరట కలిగించారు. అటు తరువాత ఆధ్యాత్మిక ప్రబోధ ప్రచారాలకు, లోకోద్ధారక కార్యక్రమాలకు పూనుకున్నారు. 1927 ఫిబ్రవరిలో యథార్థ భారతి ఆధ్యాత్మ మాసపత్రిక ప్రారంభించారు. ఇందులో స్వామివారి యొక్క ఉపన్యాసాలు, రచనలు పుంఖానుపుంఖంగా వెలువడినవి. అనంతర కాలాన స్వబోధ సుధాకరం, ధర్మసేతువు, ఉపదేశామృతం, ధర్మ ఉపన్యాసాలకు ప్రత్యేక గ్రంథాలుగా ప్రకటితమైనవన్నీ యథార్థ భారతిలో అచ్చైనవే. స్వామి 1926లో సనాతన ధర్మ పరిపాలన, సేవా సమాజం స్థాపించి వివిధ ప్రాంతాలలో సభలు ఏర్పాటు చేసి ధర్మ ప్రచారం చేశారు. మహామహోపాధ్యాయ శ్రీ పాదకృష్ణమూర్తి శాస్త్రి వంటి ప్రముఖులు స్వామివారి యొక్క సేవలను మెచ్చుకున్నారు. శ్రీపాద కృష్ణమూర్తి ఈ సభను తర్వాతి కాలంలో సనాతన వేదాంత జ్ఞాన సభగా మార్చి వివిధ ప్రదేశాల్లో సభలు నిర్వహించారు. వేలు లక్షల సంఖ్యలో జనులను ఉత్తేజితులను చేసి తమ మార్గానికి త్రిప్పుకున్నారు. ఆశ్రమంలో 1928లో వెంకటేశ్వర సంస్కృత ఉన్నత పాఠశాల, 1935లో కన్యా గురుకులాల్ని స్థాపించి సర్వవర్ణాల వారికి సంస్కృతం నేర్పించారు. ఇంతవరకు తెల్లని ఖద్దరు వస్త్రాలు ధరించే స్వామి శిష్యుల ఇబ్బందులు గుర్తించి బాహ్య సన్యాసం స్వీకరించి కాషాయాంబరధారులయ్యారు. ఆ సందర్భంలో స్వామివారు చేసిన భగవత్ ప్రార్థన వడలు జలధరింపచేసింది. పరిస్థితులను నిమిత్తంగా చేసుకొని, నాకు కాషాయం ప్రసాదిస్తున్న ఓ సత్వరూపా, నీ ఇచ్ఛకు సదా బద్ధుడను. నేను ఎన్నడూ భోగభాగ్యాలు కానీ కడక ముక్తిని కానీ కోరను. ధరించినంత మాత్రాన పూజ్యునిగా చేసే మహత్యం కల కాషాయం ధరింపనున్న నా ద్వారా వేదాంత సంప్రదాయం యశస్సు ఇనుమడింపచేయమని నేను ప్రార్థిస్తున్నాను. కాశీ నుండి వచ్చిన శ్రీ శంకరానంద యతీశ్వరులు స్వామికి శాస్త్రోక్తంగా సన్యాస దీక్ష శ్రీ అసంగానందగిరి అనే దీక్షానామం ఇచ్చారు. స్వామి సేవకుడు, ప్రియ శిష్యుడు, స్వరాజ్య ఢంకా గ్రంథకర్త సాయం వరదదాసు వ్యాసాశ్రమం పక్షంన వేదాంతం ప్రచారం చేస్తూ సన్యాసం స్వీకరించి పరబ్రహ్మానందగిరిగా ప్రఖ్యాతుడయ్యాడు. వ్యాసాశ్రమం గొప్ప ఆధ్యాత్మిక విప్లవ కేంద్రంగా మారింది. హరిద్వారం మహామండలేశ్వరులు, మహేశ్వరానందులు ఆశ్రమం దర్శించి సంతోషించారు. మహాత్మాగాంధీ బందర్లో భోగరాజు పట్టాభి సీతారామయ్య ఇంట్లో కలుసుకున్నప్పుడు స్వామి కృషిని ప్రశంసించారు. స్వామి కురుప్ మద్దాలి పిచ్చమ్మ తల్లిని దర్శించారు 1936లో. ఇంతకాలం సనాతనులు ఓంకార ఉపాసనం కొందరికీ పరిమితం చేశారు. 1937 నుండి మలయాళ స్వామి ఓంకార సత్ర యాగాలు రాజమహేంద్రవరంలో ప్రారంభించి స్త్రీలకు, ద్విజేతరులకు ప్రణవానుసంధానం ప్రబోధించసాగారు. 1943లో శివగిరిలో నిర్వహించిన జ్ఞానయజ్ఞంలో స్వామివారు ప్రబోధించిన జ్ఞానము భారతీయ తత్వచరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. అర్హత గల స్త్రీలకు సన్యాస దీక్ష ఇవ్వడానికి స్వామి 1945లో సాధుమాతకు అనుమతి ఇచ్చారు. 1951 రెండవ చాతుర్మాస్యం గోదావరి తీరంలో జరిగినప్పుడు వేల సంఖ్యలో పంచములు పాల్గొన్నారు. ఆ దృశ్యం చూసిన చర్ల గణపతి శాస్త్రి వంటి పండితులు స్వామిని కీర్తించారు. ప్రపంచంలోని ప్రముఖ మత సాంప్రదాయాలన్నింటినీ గౌరవించే స్వామి తమ నిష్ఠాశ్రమం కుటీర ద్వారంపై వివిధ మత చిహ్నాలు వ్రాయించారు. భగవద్గీతకు గొప్ప వ్యాఖ్యానం చేసి గీతా ప్రచారం విరివిగా చేశారు. స్వామివారు
వ్యాసాశ్రమం పక్షాన తెలుగు సంస్కృత గ్రంథాలు, సొంత రచనలు, ఇతరుల రచనలు వందల సంఖ్యలో ప్రచురించి ఆధ్యాత్మిక ప్రబోధానికి ఎనలేని సేవ చేశారు. స్వామివారి శుష్క వేదాంత తమోభాస్కరము, ఉపదేశామృతము, స్వబోధ సుధాకరము, ఓంకారము, ధర్మసేతువు, స్తోత్రమంజరి, ప్రశ్నోత్తర మాణిక్యమాల, గీతార్థ ప్రకాశిక, బాలయోగిని, లోకోద్ధారకము, ఈశ్వర కృప, గురుభక్తి ప్రభావం, గృహస్థాశ్రమ ధర్మము, మహామంత్రాతీత ప్రభావము, నిర్వాణ నిలయము, బ్రహ్మచర్యము, సూత్రార్థ ప్రకాశిక, కర్మ సిద్ధాంతము, చాతుర్మాస్య మహత్యము, ఉపదేశామృతము, నిర్విఘ్న యోగ సిద్ధి, శ్రీ మలయాళ యతీంద్ర గీత, కట ముండక మాండ్యుకోపనిషత్తులు, వ్యాఖ్యలు, గుణత్రయం, గుణత్రయాతీతము, ప్రారబ్ధ కర్మ, వైరాగ్య బోధ, పరతుల జీవన్ముక్తి, ప్రమాదము నొందకుడు, ధర్మోప ఉపన్యాసములు, ఉపదేశ రత్నములు, ఓంకార సత్రయాగము వంటి రచనలు తెలుగులో ఆధ్యాత్మిక వాజ్మయాన్ని ఇనుమడింపచేశాయి. ఇంకా యోగ వాసిష్టం, ఆత్మపురాణం, శివయోగ ప్రదీపిక, అనుభూతి ప్రకాశము, పతంజలి యోగ దర్శనము వంటి ప్రాచీన సంస్కృత గ్రంథాలకు తెలుగు అనువాదాలు ప్రకటించారు. పతంజలి కాదండి, నేను ఇందాకటి నుండి పతంజలి అంటున్నాను. మరి అయితే నేను ప్రింటింగ్ తప్పు పడిందేమో అనుకుని పతంజలి అంటున్నాను. ఇక్కడ పాతంజల యోగ దర్శనము. ఓకే. మలయాళ స్వామి బ్రహ్మ విద్య ప్రచారానికి ఎంత కృషి చేశారో సంఘ సంస్కరణానికి అంత కృషి చేశారు. దురాచారాలు, మూఢ విశ్వాసాలు నిర్మూలించడానికి చాలా కష్టాలు పడ్డారు. కేరళలో శ్రీ నారాయణ గురుదేవులు చేసినంత కృషి ఆంధ్రదేశంలో మలయాళ స్వామి చేశారు. స్వార్థపరులు శాస్త్రాల్లో మన్వాది స్మృతుల్లో చేర్చిన కల్పిత భాగాలెత్తి చూపి పండిత పామరుల మన్ననలు అందుకున్నారు. హరిజనులను, గిరిజనులను, స్త్రీ పురుషులను, సమస్త భారతీయులను సామ్యవాదమున బంధించారు. జాతి భేదాలు నిర్మూలించి బ్రాహ్మణేతరులకు కూడా క్రమ సన్యాస దీక్షలు ఇప్పించి మఠ మందిరాలు స్థాపించారు. ఇంతకాలం బ్రాహ్మణేతరులు వట్టి సన్యాసులు మలయాళ స్వామి పుణ్యాన సన్యాసులైనారు. వ్యాసాశ్రమ పూజా కలాపంలో సర్వజనులకు పరబ్రహ్మ గోత్రోద్భవస్య పరబ్రహ్మ గోత్రోద్భవాయాః అని సంకల్పం చెప్పించారు. అస్పృశ్యతను నివారించి వరకట్నాలు నిషేధించి అవసరమనుకున్న వితంతువులకు పునర్వివాహాలు అనుమతించారు. జీవహింసను మానిపించారు. శుభకార్యాల్లో ఆడంబరాలు, వేశ్యల నాట్యాలు ఆపించేశారు. స్వామివారి ఆత్మ ప్రబోధలు, సమాజ సేవా కార్యాలు ఎంత గొప్పవో స్వానుష్ఠానం అంతకంటే గొప్పది. తాము అనుష్ఠింపని ధర్మం స్వామివారు ఇతరులకు బోధించలేదు. తపశ్చర్య కాలంలో ఎంత కఠోర నియమాలు పాటించారో తపస్సిద్ధి తరువాత కూడా అంత నిష్ఠతో వాటిని పాలించారు. ఆహార విహారాలు, శయ్యాసనాలు, ఉపవాస వ్రతాలు, వస్త్రాధరణల్లో నియమాలు కఠోరంగా పాలించారు. ఆ సేతు సీతానగరం పాదరక్షలు లేకుండా తిరిగారు. జీవితాంతం వరకు పాదరక్షలు ధరించలేదు. వ్యాసాశ్రమంలో విద్యార్థులకు గొప్ప భవనాలు నిర్మించినా తాము పూరి గుడిసెలోనే అనుష్ఠానం కొనసాగించారు. వారు ముందుకు వేసిన అడుగు వెనుకకు తీయలేదు. ఎవరి ముందు చేయి చాచలేదు. ఆశ్రమానికై ధనం నిలువ చేయలేదు. వృధా వ్యయం చేయలేదు. శ్రీ నారాయణ గురుదేవుల వలె మలయాళ స్వామి, శ్రీశుకుల వంటి బ్రహ్మచారులు తమ పనులు తామే చేసుకున్న నిరాడంబరులు. వారేమి వ్రాసినా తమ పేరుకు ముందు చరాచర సుఖాభిలాషి అని వ్రాసేవారు. 1958లో 4వ చాతుర్మాసం ముగించినప్పుడు చెప్పిన సంకల్పం, నేను రాజ్యమును, స్వర్గమును, మోక్షమును కోరటలేదు, దుఃఖతప్తులైన ప్రాణుల ఆర్తి నాశనమనే కోరుచున్నాను అని చెప్పి స్వామివారు సంకల్పం చెప్పారు. మలయాళ స్వామి తపస్సుతో సాధించిన సిద్ధులు, మహత్యాలు ఏమీ కూడా ప్రకటించలేదంట. అయినా కూడా భక్తులకు స్వప్నాల్లో సాక్షాత్కరించి అభయం ప్రసాదించేవారు. 1949లో తీవ్ర వ్యాధికి గురైన శివగిరి గోవింద స్వామికి స్వప్నంలో కనబడి నీ రోగిని చేసినారు. ఆ గోవిందస్వామి తరువాత కాలాన హరే రామ జప యజ్ఞ సమితి అధ్యక్షులు శ్రీ వాసుదేవానంద స్వామిగా ప్రఖ్యాతులయ్యారు. 1959 వీరఘట్టంలో 33వ సనాతన వేదాంత సభల కోసం పూనుకున్న భక్తుడు
కలుపూరు వెంకటనారాయణ సభలకు 10 రోజుల ముందు ప్రాణాపాయ స్థితిలో ఉంటే స్వామి స్వప్నంలో కనబడి అభయం ప్రసాదించి ఆయన ప్రయత్నం సిద్ధిస్తుందని దీవించారు. మహాసమాధి చెందిన తరువాత కూడా స్వామి తమ భక్తులకు అభయం ప్రసాదించిన ఉదంతాలు అనేకం. 1960 నుండి మలయాళ స్వామికి తీవ్ర అనారోగ్యం ప్రారంభమై 1962లో విషమించింది. అంత అనారోగ్యంతో కూడా శిష్యులు భక్తులు కోరితే 1961లో పాయకాపురంలో జరిగిన సనాతన సభలకు, 1962లో షాద్ నగర్ సభలకు, గాగిల్లాపురం సభలకు వెళ్ళారు. ఏప్రిల్ 3, 1962 నాడు ప్రపంచానికి తమ తుది సందేశం వ్రాయించారు. స్వామికి ఆదిశంకరులకు వలె నారాయణ చరణ, శివచరణ, రామచరణ, కృష్ణచరణులు ప్రధాన శిష్యులు. కృష్ణచరణమును విమలానందగిరి నామంతో ఆశ్రమాధిపతిగా ప్రకటించారు. శుభకృత్ సంవత్సర ఉత్తరాయణ ఆషాఢ శుక్ల శయన ఏకాదశి గురువారం జూలై 12, 1962 నాడు ఉదయం పాదపూజ, గోదాన, భూదాన, భిక్షాదులు సక్రమంగా జరిపి రాత్రి 12 గంటలకు అస్తమించారు. స్వామివారి పార్థివ శరీరాన్ని 14వ తేదీ దాకా దూరాల నుండి వచ్చే భక్తుల కోసం 12 రాత్రి జరిగితే 14 దాకా ఉంచారు. భక్తుల కోసం ఉంచి సాయంకాలం గంగాజల అభిషేకం చేసి అలంకరించి హారతలిచ్చి నిష్ఠాశ్రమంలో సమాధి చేశారు. దేశమంతటా స్మారక సభలు జరిగాయి. ఆగస్టు 20, 1962 నాడు జరిగిన మండల ఆరాధనలో 30,000 మంది పాల్గొన్నారు. శ్రీ శంకరానందులు, చిన్మయానందులు, శివానందులు స్వామి సేవలు ప్రశంసించారు. కలియుగ అవతారి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మలయాళ స్వామి వారి నిస్వార్థ సేవ, నిర్మల ప్రబోధలు ఆచంద్రార్కం అమరంగా ఉంటాయని సందేశం పంపారు. ఆనాడే అధిష్టాన మందిరానికి శంకుస్థాపన చేసి జనవరి 26, 1972 నాడు సద్గురు స్వాముల శ్వేత శిలా విగ్రహ ప్రతిష్ఠ చేశారు. మలయాళ స్వామి ఆత్మ సామ్రాజ్యాధిపతి అయిన ఒక మహాయోగి. ఆత్మమోక్షం ఆపేక్షించక సోదర మానవులను ఉద్ధరించడానికి పునర్జన్మను కోరిన దీన జనాబాంధవుడు. స్త్రీ జనోద్ధరణం చేసిన పూత చరిత్రుడు. లోకంలో వ్యాపించిన అజ్ఞానపు చీకటులను తన సుజ్ఞానపు వెలువెల్లో ముంచెత్తిన లోక బాంధవుడు. అజ్ఞానులు, అనాథుల కోసం కన్నీళ్లు కార్చిన కారుణామూర్తి. అడుగు వర్గాల వారిని, బడుగు వర్గాల వారిని మేల్కొల్పిన చైతన్యమూర్తి అయిన మలయాళ స్వామి అధిష్టానం ఈనాడు కూడా మౌనంగా తన కార్యం కొనసాగిస్తూనే ఉంది. వారి ఆశీర్వాదంతో వ్యాస ఆశ్రమం 3 పువ్వులు 6 కాయలుగా దినదిన ప్రవర్ధమానం అవుతున్నది. స్వామివారు స్థాపించిన వ్యాసాశ్రమానికి ఈనాడు శతాధిక బ్రహ్మ విద్యా కేంద్రాలు దేశమంతటా శాఖలుగా వెలిశాయి. స్వామివారి సన్యాస శిష్యులు కారుణ్యానందులు, నిర్మలానందగిరి, రామేశ్వరానందగిరి, నిర్వశయానందగిరి, సర్వేశ్వరానందగిరి, విద్యా ప్రకాశానందగిరి, సాధుమాత ప్రభృతుల చేత, గృహస్థ శిష్యులు నారాయణ చరణం, సముద్రాల లక్ష్మయ్యల చేత స్వామివారి దివ్య సందేశాలు, ఆశయాలు ఆంధ్రదేశమంతటా వ్యాపించాయి. ఆంధ్రదేశాల్లో మతత్రయాల వారి మఠాలు, ఆశ్రమాలు ప్రాచీన కాలం నుండి ఎన్నో ఉన్నాయి. వాటికి తీసిపోకుండా వ్యాసాశ్రమ శాఖలు సమస్త వర్ణాల వారికి సేవలందిస్తున్నాయి. శ్రీ విమలానందగిరి స్వామి తరువాత 1973 నుండి శ్రీ విద్యానందగిరి స్వామి ఈ వ్యాస ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇతరుల ఆత్మోన్నతికి అడ్డుపడకండి. మీ ఆత్మోన్నతికి కలిగిన అడ్డును తొలగించుకోండి. సాధ్యమైతే ఇతరులకు సాయపడండి అని నిత్య సత్య సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ప్రచారం చేస్తున్న వ్యాసాశ్రమ కల్పవృక్షం నాటిన మలయాళ స్వామికి ఆంధ్ర ప్రజానీకం ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది. ఇది అండి సద్గురు మలయాళ స్వామి వారి జీవిత చరిత్ర. ఇలాంటి ఎంతోమంది మహాత్ముల గురించి, ఋషుల గురించి, యోగుల గురించి, అవధతుల గురించి తెలుసుకోవాలని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవ్ దత్త ఆడియోస్ అని ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి షేర్ చేయగలరు. ఇప్పటి వరకు నేను ఎంతోమంది అవధతుల గురించి, యోగుల గురించి చదివాను. ఒకసారి మీరు ప్లేలిస్ట్ చూస్తే అందులో ఉంటాయి. మీకు నచ్చితే వినండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు. దత్తార్పణం. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇచ్చాను, చూడగలరు. స్వస్తి. మీ జీవని.
ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్.